హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 26వ అధ్యాయం 18, 19 వచనాలు. తెగులు అమ్ములు కొరువులు విసురు వర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం ఏం తెలుసుకొనవచ్చు, తెగులు అమ్ములు అలాగే కొరువులు విసిరే వెర్రివాళ్ళు అంటే ఆ కాలంలో ఎలా ఉండేది అంటే మిద్దెల మీదకి ఎక్కి వాళ్ళు అగ్ని బాణాలు ఇసిరేయడము, లేదంటే కిరోసిన్ లాంటివి పెట్టి వాళ్ళు దాంట్లో నిప్పేసి ఇసిరేయడము పక్కింట్లలోకి. అలాగే ఇంకా చాలా అలాగా మిస్చీవియస్ పనులన్నీ చేస్తూ గలాటగా ఇది చేసి నేను కావాలని నవ్వులాటకు చేశాను అని చెప్పే రకం మనుషులు ఉండేవాళ్ళు అప్పట్లో. అలాంటి సాడిస్టులు ఉండేవాళ్ళు. సో అలాగా ఉండేవాళ్ళని వెర్రి వాళ్ళు అంటారు అని ఇక్కడ రాసింది. సో ఏంటంటే నవ్వులాటకి మనము ఏది పడితే అది చేసేయడం అనేది కూడా అది వెర్రితనంలాగా కౌంట్ అవ్వచ్చు. అంటే మనము ప్రాంక్స్ చేస్తున్నామని చెప్పి మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తే అది వెర్రితనంలాగా కౌంట్ అవుతుంది. సో అలా కాకుండా మనము దేవుని పిల్లలం అయి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనము జ్ఞానాభ్యాసం చేయాలి. అంటే దేవుడైన యేసుప్రభు వారితో సమయం గడపాలి. సో మనము దేవుడైన యేసుప్రభు వారితో గడపాల్సిన విలువైన సమయము మనము వేరే దాంట్లోకి ఇవ్వకూడదు. మెయిన్‌గా పిచ్చి పిచ్చి పనులు అసలు చేయకూడదు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారి పిల్లలం అయి ఉన్నప్పుడు మనము ఆయన నామ ఘనతకే కారకులుగా ఉండాలి. మనము మన టైం వేస్ట్ అనేది ఎప్పుడు చేయకూడదు. బైబిల్ రెగ్యులర్‌గా చదువుతూ, అలాగే మనం ప్రార్థన చేస్తూ, దేవునితో సమయం గడుపుతూ, ఆయన యొక్క సువార్తను మనము అనేకులకు తీసుకువెళ్ళడానికి మనం ఎల్లప్పుడూ పాటుపడుతూ ఉండాలి. అలాగ చేయడం వల్ల మనము వివేకులుగా జీవించవచ్చు ఈ భూమిపైన. సో దేవుడైన యేసు ప్రభువారు మనల్ని వివేకులుగా ఉండడానికే పిలిచారు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య మీరు మమ్మల్ని వివేకులనుగా పిలిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మేము జ్ఞానాభ్యాసం చేయవారి వలె ఉండేందుకు సాయం చేయండి. ఎల్లప్పుడూ మేము పరిశుద్ధ గ్రంథం చదువుతూ, అలాగే ప్రార్థన చేస్తూ మా సమయాన్ని మేము ఎప్పుడూ దానిల కోసమే స్పెండ్ చేసేందుకు సాయం చేయండి. యేసయ్య మేము ఎప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, ఎప్పుడు మా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్నందరూ మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.